జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా దానిలో ఆటుపోట్లనేవి ఖచ్చితంగా ఉంటాయి. చాలాసార్లు మనం కింది స్థాయికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సమస్యలు వస్తుంటాయి, విమర్శలు వస్తూ ఉంటాయి. ఇలాంటి టైంలో నువ్వు ఎలా రియాక్ట్ అవ్వనే దాన్ని బట్టే నీ విజయం ఆధారపడి ఉంటుంది. సో, దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఉమెన్ వరల్డ్ కప్. సో, వరుసగా 3 మ్యాచ్‌లు ఓడిపోయినా సరే సెమీస్‌లో గెలిచి మైటీ ఆస్ట్రేలియాని ఓడించి ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికా ఓడించి గెలవడం జరిగింది. అండ్ ఎంతోమంది కోట్ల మందికి ఇన్స్పిరేషన్ నిలిచారు. ఈ విజయం ద్వారా మరికొంతమంది మహిళలు ఈ స్పోర్ట్స్‌లోకి ఎంటర్ అవుతారని చెప్పి ఆశిస్తూ సో, ఈ సందర్భంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమెన్ వరల్డ్ కప్ నుంచి క్వెషన్స్ రావడానికి అవకాశం ఏముందో ఒకసారి మనం చూద్దాం. సో, మీకు తెలిసిందే ఫైనల్ మ్యాచ్ అనేది మనకి 52 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికా మీద గెలిచాము. డివై పాటిల్ స్టేడియం ముంబైలో జరిగింది. షెఫాలి వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ దీప్తి శర్మ వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. సో, ఈ టోర్నమెంట్ 1973 నుంచి జరుగుతుంది 2024 వరకు. ఇప్పటివరకు 13th ఎడిషన్ జరిగింది. ఈ మొత్తం 13 ఎడిషన్స్‌లో ఆస్ట్రేలియా డామినేట్ చేసింది. మొత్తం 7 టైమ్స్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది. దాని తర్వాత ఇంగ్లాండ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 4 టైమ్స్ ఇంగ్లాండ్ గెలిచింది. అండ్ న్యూజిలాండ్ ఒకసారి అండ్ ఇప్పుడు ఇండియా గెలవడం జరిగింది. ఇది ఓవరాల్‌గా మనకి 13th. ఈ 13th వరల్డ్ కప్‌లో మనకి ఇండియా వచ్చేసి మనకి హోస్ట్ చేసింది. ఇది ఆల్మోస్ట్ మనకి 4వసారి ఇండియా హోస్ట్ చేయడం అనమాట. అండ్ ఫైనల్‌కి వెళ్ళడం అనేది 3వసారి. అలాగే ఈ వరల్డ్ కప్ స్టాటిస్టిక్స్ గనుక తీసుకున్నట్టయితే ఇది 13th ఎడిషన్. యాక్చువల్లీ హోస్ట్ నేషన్ వచ్చేసి ఇండియా. బట్ పాకిస్తాన్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొన్ని మ్యాచెస్‌ని కూడా శ్రీలంకలో జరపడం జరిగింది. దాంతోపాటు 8 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా, శ్రీలంక ఎలా గుర్తుపెట్టుకుంటాం కాబట్టి సేనా బీపీ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దీంట్లో ఈసారి వెస్టిండీస్ టీము క్వాలిఫై అవ్వలేకపోయింది. ఓపెనింగ్ సెరమనీ వచ్చేసి 30th సెప్టెంబర్ గౌహతిలో జరిగింది. ఇండియా, శ్రీలంక ఓపెనింగ్ మ్యాచ్. అండ్ దీంట్లో మనకి బ్రింగ్ ఇట్ హోమ్ అని చెప్పేసి ఒక సాంగ్‌ని తీసుకోవడం జరిగింది. అలాగే ప్రైజ్ మనీ వచ్చేసి మనకి $14 మిలియన్. అలాగే ఈ వరల్డ్ కప్‌లో హైయెస్ట్ రన్ చేసింది మనకి లారా గారు అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఇండియా తరఫున వచ్చేసి స్మృతి మందాన గారు అండ్ ఒక రికార్డ్ బ్రేక్ చేశారు. ఇండియా తరఫున ఒక వరల్డ్ కప్‌లో ఒక ఎడిషన్‌లో మిథాల్ రాజ్ గారు ఇప్పటివరకు హైయెస్ట్ స్కోర్ చేశారు. దాన్ని స్మృతి మందాన గారు క్రాస్ చేశారు. అలాగే హైయెస్ట్ వికెట్స్ తీసుకుంది మొత్తం ఓవరాల్‌గా దీప్తి శర్మ గారు 22. అలాగే హైయెస్ట్ ఇండివిజువల్ బ్యాటింగ్ స్కోర్ తీసుకుంటే లారా గారు. అలాగే హైయెస్ట్ ఇండివిజువల్ వికెట్ పర్ఫార్మింగ్ బౌలర్ తీసుకుంటే 7 వికెట్స్ 18 స్కోర్. అలాగే ఇండియా వచ్చేసి హైయెస్ట్ స్కోర్ చేసింది సెమీఫైనల్‌లో మైటీ ఆస్ట్రేలియాకి అగెనిస్ట్‌గా. అలాగే ఈ మొత్తం అన్ని వరల్డ్ కప్‌లో కలిపి హైయెస్ట్ స్కోర్ తను చేసింది. మొత్తం వరల్డ్ కప్‌లో కలిపి హైయెస్ట్ వికెట్స్ తను తీసుకోవడం జరిగింది. ఇది వరల్డ్ కప్ సంబంధించిన విశేషాలు.